ఇందాక ముందు పెట్టా కదా వీడియో ఒకటి, ఆ వీడియో ఫుల్ రాలేదండి. అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ పెట్టినాను. అది హాఫే వచ్చింది. చూడండి, కొంగు మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర కుట్టాలన్నమాట. ఇట్లా ఇంకా నడుము దగ్గర ఇట్లా పెట్టి స్టెప్ కొంచెం పెద్ద పెద్దగా పెట్టి కుట్టాలన్నమాట. చూడండి, మన సైజు చూసి పెట్టాలి. పిల్లలు చిన్న పిల్లలు అయితే చిన్నగానే పెట్టాలన్నమాట. ఇది సరిగ్గా రాలేదు, అందుకే మళ్ళీ పెడుతున్నాను. కరెక్ట్ రాలేదన్నమాట, పెద్ద పెద్దగా వచ్చినాయి. ఇప్పుడు కొంచెం తగ్గించి చిన్నగా పెడతాను అనమాట. చూడండి, చిన్నపిల్లలకి చిన్న చిన్నగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలా. కొంచెం పెద్ద పిల్లలకైతే ఇంకా కొంచెం పెద్దగానే పెట్టచ్చు అనమాట. వాళ్ళ బాడీ విశ్రం ఉంటుంది, చిన్నగా ఉంది చూసి పెట్టాలన్నమాట. చిన్న పాపకే కదా, కొంచెం దగ్గరకే పెడుతున్నా. మనము చీర కట్టుకుంటే ఎట్లుంటుందో అట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది పెట్టుకుంటే ఇప్పుడు ఇట్లా కుట్టుకోవాలి. సైజుగా ఇట్లా కుట్టుకున్న తర్వాత మనం ఎంచు పించులు కట్ చేసుకొని తర్వాత ఇప్పు బెల్ట్ ఒక 4 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇది 4 ఇంచులు వెడల్పు తీసుకోవాలా. ఇంకా సైజు నడుము సైజు వచ్చేసి ఒక 12, 14 అట్లా తీసుకోవచ్చు అనమాట. ముందు నుంచి కొంచెం సైడ్కి కూడా రావాలన్నమాట, నడుము దగ్గరికి రావాలి. ఇట్లా ఆ పక్క కొంచెం ఈ పక్క కొంచెం వదిలిపెట్టి కుట్టుకోవాలి. చూడండి, ఆ పక్క కొద్దిగా ఈ పక్క కొద్దిగా వదిలిపెట్టి మనం కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకోవాలి అనమాట. ఆ పక్క ఈ పక్క కొంచెం కొంచెం వదిలిపెట్టి కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా కుట్టుకున్న తర్వాత మనం మడత పెట్టుకోవాలి. ఇంక ఇట్లా మడత పెట్టేసి చూడండి, ఇట్లా మడత పెట్టి కుట్టాలన్నమాట. లాస్ట్ కార్నర్లో కూడా మర్చి కుట్టాలా. మనం అది డోరీలు పెట్టుకున్నప్పుడైనా మర్చవచ్చు, లేదంటే ముందే అయినా కూడా మర్చవచ్చు అనమాట. నేను డోరీలు పెట్టేటప్పుడు మర్చాను అనమాట. లాస్ట్లో ఆ పక్క ఈ పక్క ఇది మధ్యలో మొత్తం కుట్టుకున్న తర్వాత లాస్ట్కి డోరీలు దానికి అతికిచ్చేటప్పుడు కుట్టాను అనమాట. చూడండి, ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా మొత్తం సైజు పైన కొంచెం డిజైన్ వచ్చేటట్టు, కింద ప్లెయిన్గా ఉండేది అడకనే వేసిన అనమాట. ఇట్లా కుట్టుకోవాలా. ఇప్పుడు డోరీలు ఆ సైడ్ ఈ సైడ్ మూలలు మడిచి మనం మూలలకు మడచాలి. మడిచి డోరీ అతికించాలి. అదే లాడలు కుట్టినా కదా, అట్లా అతికించాలన్నమాట. ఇది ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అతికేయాలన్నమాట. ఇట్లా పెద్ద పిల్లలకు కూడా కుట్టవచ్చు, బాగుంటుంది. చిన్న పిల్లలకే కాదు, పెద్ద పిల్లలకు కానీ కుట్టవచ్చు అన్నమాట. చున్నీ ఒకటి నడుము దగ్గర నుంచి అతుక్కొని బాగుంటుంది.